తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తిరుమలలో బిఆర్ నాయుడు వర్సెస్ భూమన మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తిరుమల పవిత్రత, భూ అక్రమాలు అంటూ ఇద్దరి మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు పర్సనల్ గా వెళ్ళిపోయింది. ఎవరేం చేశారో తేలుద్దామంటూ సవాల్ విసిరారు భూమన. అయితే భూమన హయాంలో ఏం జరిగిందో తనకు తెలుసంటున్నారు టీటీడీ మాజీ సభ్యులు ఓవి రమణ. తిరుమలలో రాజకీయ మంటలు ఇప్పట్లో ఆగేలా లేవు. టీటీడీ చైర్మన్, మాజీ చైర్మన్ మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. గజ దొంగైన భూమనను తిరుపతి నుంచి తరిమి కొట్టాలన్న బిఆర్ నాయుడు విమర్శలకు కౌంటర్ ఇచ్చారు భూమన. బిఆర్ టీటీడీ చైర్మన్ కావడం ఆయనకు అదృష్టం, కోట్లాది మంది హిందువుల దురదృష్టమన్నారు. తిరుమలలో గుడిలో వేద మంత్రాలు వినపడుతుంటే గుడి బయట చైర్మన్ బూతులు వినాల్సి వస్తుందని విమర్శించారు. గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. టీటీడీ చరిత్రలో బిఆర్ నాయుడు పాలన చీకటి యుగమన్నారు భూమన. తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఆయన తీరు వల్లే టీటీడీ పవిత్రత దెబ్బతింటుందన్నారు. బిఆర్ నాయుడిని భక్తులే తరిమి కొడతారన్నారు భూమన. బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్ళకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. మరోవైపు భూమనపై తీవ్ర విమర్శలు చేశారు టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ఓవి రమణ. భూమన టీటీడీని దోచేసిన ఘనుడని, కళ్యాణమస్తును రాజకీయ వేదికగా మార్చిందే భూమన అన్నారు. భిక్షగాళ్లను తీసుకొచ్చి పెళ్లిళ్లు చేయించారని విమర్శించారు. విశాఖలో దళిత గోవిందం నిర్వహించి ఒక్క అగ్గిపెట్టెకు 12,000 ఖర్చు చేశారని ఆరోపించారు ఓవి రమణ. టీటీడీ చైర్మన్ గా 2 సార్లు పనిచేసిన భూమన సామాన్య భక్తులకు అవసరమైన ఒక్క నిర్ణయమైన తీసుకున్నారా అని ప్రశ్నించారు. కళ్యాణమస్తు ప్రోగ్రామ్, కళ్యాణమస్తు ఒక సోషల్ ప్రోగ్రామ్ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకురావాలని, ఆ కళ్యాణమస్తులో కళ్యాణ జంట కోసం చివరికి కలెక్టర్లను తీసుకొచ్చి టార్గెట్ ఇచ్చి, ఆ టార్గెట్ ఎంత దూరం ఏంటంటే రైల్వే స్టేషన్ నుండి భిక్షగాళ్ళ నుండి పెట్టుకొచ్చి కళ్యాణమస్తు ప్రోగ్రాంలో వాళ్ళు దంపతులుగా తాళి కట్టించామే. ఇదే నువ్వు హైందవ ధర్మ ప్రచారకుడుగా, హైందవ ధర్మ పరిరక్షకుడుగా మాట్లాడుతున్నమాట. ఆడిట్లో విశాఖపట్నంలో జరిగిన ఒక కళ్యాణమస్తు ప్రోగ్రాంకి ఒక అగ్గిపెట్టె 12,000 రూపాయలు వేశారు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆడిట్ రిపోర్ట్ చెప్పింది. మీరు నా సామాన్య భక్తుల గురించి ఇన్ని మాట్లాడుతున్నారే. మీ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు మీరు ఉన్నారు కదా, ఒక కాటేజ్ 20 కాటేజీలు మీరు 5 స్టార్ ఫెసిలిటీస్ ఖర్చు మీరు దాతలు, మీకు కావాల్సిన దాతల దగ్గర ఎంత ముడుపులు చేస్తారో భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు. కామన్ మ్యాన్ కావాల్సిన ఒక కాటేజ్ కట్టించారు. బిఆర్ నాయుడిని భూమన టార్గెట్ చేస్తే భూమనని టీటీడీ పాలక మండలి మాజీ సభ్యుడు ఓవి రమణ టార్గెట్ చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడి ఇవాళ హైందవ ధర్మం అంటూ నీతులు చెప్పొద్దని భూమనకు కౌంటర్ ఇచ్చారు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.